బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు టెక్నికల్‌గా మీరు జర్నలిస్ట్ కూడా. మీరు ఆ డెవలప్‌మెంట్స్ అన్నీ అప్పటి నుంచి చూస్తా వస్తున్నారు. అప్పట్లో 33 మంది, 34 మంది ఎంపీలు తెలుగుదేశానికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు పార్లమెంట్‌లో. అదేమన్నా సంప్రదాయమా? ఇచ్చి తీరాలని సంప్రదాయమా? ఏమన్నా చట్టం ఉందా? వాటి మీద జస్ట్ అప్రైజ్ చేయగలరా? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. మిత్రులందరూ కూడా జై భీములు. వాసు గారు, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో బొందు రామస్వామి గారు నిజం గెలిచింది, అమరావతి ఊపిరి పీల్చుకొని విజయోత్సవ సభ పెట్టారు. నిన్న కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామిరెడ్డి గారు ఆ సభకు హాజరయ్యారు. చలసాని శ్రీనివాస్ గారు, నేను, పలు సంఘాల నాయకులు పౌర సన్మానం కూడా చేశారు. అమరావతి ఉద్యమంలో భాగంగా నాకు కూడా అభినవ జాషువా అవార్డు ఇస్తూ పౌర సన్మానం చేశారు. శుభాకాంక్షలు అండి. అంటే గుర్రం జాషువా గారిని గుర్తు చేశారు. శుభాకాంక్షలు. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఆ కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలు కూడా, ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు కూడా కర్ణాటక గురించి కంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు. నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే దాదాపు 15 మంది అభిమానులు అమరావతి గురించి పదే అమరావతి గురించి, అక్కడ రాజకీయాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే అంత తీక్షణమైన ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటుంటారు, తప్పిస్తుంటుంటారు. మొన్న 5 ఏళ్ళు కూడా వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాటి గురించి చాలా కలత చెందారు. సార్, నేను వీటన్నిటి విషయంలో పోను కానీ సార్, ఇప్పుడు 3 అంశాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా కావాలి. అసలు అడుక్కోవటం దేనికి సార్? ప్రత్యేక హోదా ప్రజలు మనకేమి ఇచ్చారంటే 11 ఇచ్చారు. ప్రజలు ఒక హోదా ఇచ్చారు. ఏం హోదా ఇచ్చారు? 11 సీట్లతో ఉండవయ్యా అని అన్నారు. ఆ 11 సీట్లతోనే కొట్లాడు. ఇప్పుడు నా మెడలో ఈ కండువా ఉందండి, ఈ ఆకుపచ్చని కండువాతోనే కొట్లాడా. నేను కాలినడకనే నడిచా. అంటే ప్రజలు ఏది ఇస్తే దాంతో కొట్లాడండి. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు వచ్చిన పార్టీ ఉంటే ఆ రోజున ఎలా ప్రవర్తించింది ఆ పార్టీ? ఇచ్చిందా ప్రత్యేక హోదా అని చెప్పి, ప్రతిపక్ష హోదా ఇచ్చిందని చర్చించవచ్చు. ఇస్తేనేమి, ఇవ్వకపోతేనేమి, మనది అసలే వేరే లెవెల్ పార్టీ కదా. హరివేర భయంకర 151 సీట్లు, అసలు మనదే కదా పరిపాలన. 188 రాష్ట్రాలు మన వైపు చూడగా, అరే తెలుగుదేశం బీజేపీ తోసి అవతలేండి, పోరాడండి. ఇది చెయ్యాలి. అడుక్కోవటం అయితే నా దృష్టిలో వృధా. అసలు అడుక్కుంటూ ఎందుకు ఇస్తారు? నువ్వు ఇచ్చావా? మనం ఏమైనా పెడితే ఒక ముద్ద వాళ్ళు పెడతారు. మనం అసలు గౌరవించదచ్చేగా. ఎవరిని గౌరవించా చెప్పండి? ఆ పవన్ కళ్యాణ్ని గౌరవించావా? చంద్రబాబు నాయుడిని గౌరవించావా? పోయి మమ్మల్ని గౌరవించావా? గౌరవించినోడు ఎవడో? నువ్వు గౌరవించి ఎదుటోని గౌరవిద్దాం. రెండోది ఏంటంటే, అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడే అర్హతే లేదండి వైసీపీకి. డోంట్ డౌట్. అసలు ఎందుకు? అసలు అంశం మీది కాదు కదా. అసలు మీరు చంపిన వాళ్ళని మీకు లోపలేట్టు చేతగాల, అది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడే చూసుకుంటాడు. పైకి చేతులు చెప్పించండి. షర్మిల గురించి ఎందుకు, సునీతారెడ్డి గురించి, ఆ తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు, ఇతర రాజకీయం గురించి అసలు మాట్లాడే అర్హత లేదు. ఆయన కూడా జీవించాడు. పైనుంచి కూడా వివేకానందరెడ్డి జీవించాడు వైసీపీ పార్టీని. అరే బాబాయే చచ్చిపోతే నన్నే పట్టించుకోలేదు, ఇంకెందుకురా బాబు అని. మూడోది ఏంటంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించడం కంటే జనం గురించి ఆలోచించాలండి కూటమి ప్రభుత్వం. జగన్ మీద కేసులు, కోర్టులు, బెయిళ్ళు, వాయిదాలు, ఇవి కాదండి అసలు ప్రజలకు కావాల్సింది. అవి రాజకీయ పార్టీల కోసం చట్టాల ప్రకారంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోమని. మాకు కావాల్సింది ఏంటంటే, కేంద్రం ఏమైనా నిధులు ఇస్తుందా, ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? ఇంకో మాట కూడా చెప్పాలి మీ సందర్భంగా వాసు గారు. అసలు పరిశ్రమలు పెట్టుబడులు ఈ తపన కంటే దేశీయ రాష్ట్రీయ ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలను పెంచాలండి. ఎవడో పెట్టుబడులకు భూములు ఇచ్చి వాడు డబ్బులు ఇస్తే మేము గుమస్తాలుగా పనిచేయటం కంటే స్వయంభూ ఉండాలండి. ఆయా సామాజిక వర్గాల బతుకుదెరువు ఏంటి? వాడికి పాడి పరిశ్రమ కావాలా, గొర్రెల పరిశ్రమ కావాలా, వాడి ఏ పని, వాడి జ్ఞానం ఎంత, వాడి చదువు ఎంత, వాడి నైవేద్యం. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలేరు కదా. చూడండి, బెంగళూరులో ఇది జూబ్లీ హిల్స్ అంట. బెంగళూరులో కళ్యాణ్ నగర్లో ఉన్న దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్. అసలు
అగ్గిపెట్టెలు చదివినట్టుగా బంగ్లాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 4 కార్లు, ఒక్కొక్క ఇంటికి 4 కార్లు ఉన్నాయి. 70 సంవత్సరాల వృద్ధుడు కారు తోలుతున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు తెలుగు ప్రజలు కూడా ఇక్కడొచ్చి చాలా బ్రహ్మాండంగా ఉండరు. నేను ఇప్పుడు తెలంగాణ నేను ఇందాక రేవంత్ రెడ్డి గారిది కూడా విన్నా, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు వస్తే రావచ్చు, అది స్వయంభూ ఉండాలండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా నాకు స్పీకర్ గారు తెలిసిందంటే ఇస్తారా ఆంధ్రప్రదేశ్ ఇవ్వరా అది చెప్పండి. స్పీకర్ గారు ఈయనకి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ అది బాగా పెరిగిపోయింది వైసీపీకి. అవును సార్, ఎందుకు ప్రతిపక్ష హోదా అంటున్నా? పోరాటానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? నీ పార్టీ హోదా ఉందా కదా. ఫ్లోర్ లీడర్ గారిని కొట్టాడండి, ఉప ముఖ్యమంత్రి పదవి అడగండి, మరి ప్రతిపక్ష హోదా ఎందుకు? మరి లేదా మంత్రి పదవి అడగండి, ఇస్తారేమో. మరి ముఖ్యమంత్రి పదవి అడగండి. ఎందుకు అంటున్నా నేను? పోరాటానికి పదవి ఎందుకు అంటున్నా? ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో ఉందా? అది ఉంటే తీసుకోండి, లేదంటే ప్రజలకు చెప్పండి. మన స్థాయి 11 ఇచ్చారు సార్. నాకు తెలిసిన వాసు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోరు సార్. రేపు గవర్నర్కి ధన్యవాదాలు చెప్పి ఏదో కాసేపు ఉండి ఓ టీ తాగి కూర్చొని ఎల్లుండి నుంచి ఆ 11 మంది కూడా పోరు. అది పోలు వేరు. ఇప్పుడు ఆయన బాధను మనం అర్థం చేసుకుంటాం. నిన్న కూడా చెప్తున్నా నేను, మీరైనా సార్ పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముతారా సార్? మీరు పూలు అమ్మిన చోట వాసు గారు కట్టెలు అమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఆంధ్రప్రదేశ్లో ఆయన పూలమ్మిన పరిపాలన చేశాడు. ఆయన ద్వారా మాకు పువ్వులు కాదండి ఆయన, ఎందుకంటే 9 కిలోమీటర్ల హెలికాప్టర్ ప్రయాణం చేశాడు. అసలు మామూలు కాదండి, మామూలు రాజస్వం కాదు, అది ఋషికొండలోనే అర్థమవుతుంది ఆ రాజభోగం. కాబట్టి ఆయన పోలేడు సార్. పొమ్మని కూడా మనం ప్రతిపక్ష హోదా ఇవ్వరు సార్. ఎలా ఇస్తారు? నిబంధన ఉంటే ఇస్తారు. అయినా సరే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చిన హోదాతో కొట్టాల్సిన ధర్మం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఎంత ఇస్తే అంతే సార్. అట్టుకు అట్టే, అట్టున్నరకు అట్టే. ప్రజలకు అదే చెప్పాలి. గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉన్నారు, వారేమంటారు? ఆయనకి హోదా ఇవాళ ఒక మెయిన్ కన్సర్న్ అయింది. గవర్నర్ని కలిశారు, రేపు పొద్దున ధర్నా చేయబోతున్నారు ఢిల్లీ వెళ్ళి రషీద్ హత్యకు సంబంధించి. అలాగే రాష్ట్రంలో